హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 22వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి జాతకులు, ఈ రోజున మీరు వినవస్తున్న ఒక శుభవార్త గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నిజంగా మీ ఆనందానికి అస్సలు అవధులు ఉండవు. ఎందుకు అన్నట్లయితే గనక భగవంతుని అనుగ్రహం ఈ రోజున ఒక సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయబోతుంది. ఈ పెద్ద సమస్య నుంచి బయటపడడానికి ఎన్నెన్నో పరిష్కార మార్గాల కోసం వెతికారు. ఇక చింత వలదు తులారాశి వారి జాతకులకు. ఇటువంటి పెద్ద సమస్య ఇక మీ జీవితంలో ఎన్నడూ చవి చూడరు అన్నంత ఆనందం మీకు ఈ రోజున కలుగుతుంది. ఇది భగవంతుని అనుగ్రహం. అయితే అసలు తులారాశి వారి జాతకులు బయటపడబోతున్న ఆ యొక్క పెద్ద సమస్య ఏమిటో, ఈ రోజున మీకు కలిసి వస్తున్న శుభ సమయం ఏమిటో, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు, ఈ రోజున భగవంతుని అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండబోతుంది. చేసిన మంచి పనుల తాలూకా ఫలితాలు పొందబోతున్నారు. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను జన్మతః మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వీరి దగ్గరకు సహాయం అని వెళ్లిన వ్యక్తులకు కాదనకుండా సహాయం చేశారు. వీరి యొక్క సహాయం ఎలా ఉంటుందంటే, వీరికి లేకపోయినా ఎదుటి వారి కష్టాన్ని చూసి అస్సలు ఉండలేకపోతారు, చలించిపోతారు. తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు అనే నానుడి కూడా వీరికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీరి యొక్క దాన ధర్మాలు అంతగా ఉంటాయి. వీరు కష్టానికి పెద్దపీట వేస్తారు. అది ఆప్తులైనా తెలియని వారు అయినా కూడాను వారి కష్టాన్ని చూసి తగిన సహాయాన్ని అందజేస్తారు. వీరు దానంలో కూడాను చాలా వరకు కూడాను పెద్ద చెయ్యిగా చెప్పవచ్చును. అయితే వీరి యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడానికి మాత్రం కాస్త ఆలస్యమైంది. మంచి ఎప్పుడు కూడాను కాస్త ఆలస్యం అవుతుంది. ఓర్పుగా సహనంగా ఉండాల్సిందే. అయితే తులారాశి వారి జాతకులు పంటి బిగువన ఎన్నో సమస్యలను తట్టుకుని నిలబడ్డారు. వీరి యొక్క మనోస్థైర్యం చాలా ఎక్కువనే చెప్పాలి. కష్టాలు భరించగలిగినంత వరకే భగవంతుడు కష్టాలను ఇస్తాడు. వీరి యొక్క మనసుని చూసి, వీరి యొక్క తత్వాన్ని చూసి ఇక కష్టాల నుంచి బయట పడవేయబోతున్నాడు. అయితే అందులోన గత కొద్ది ఏళ్లుగా, కొద్ది నెలలుగా కావచ్చు, కొద్ది రోజులుగానే కావచ్చు, ఒక సమస్య రీత్యా నలిగిపోతున్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు తులారాశి వారి జాతకులు. అయితే మీ మనోవేదన తీరిపోబోతూ ఉన్నది. భగవంతుని అనుగ్రహంతో మీ వేదన తొలగిపోయి ఇక మీకు మానసిక తృప్తి అయితే కలగబోతుంది. ఆ యొక్క పెద్ద సమస్య ఏమిటో తెలుసా? ఆ సమస్య నుంచి బయటపడడానికి మీరు ఎన్ని రోజులుగా నలిగిపోతున్నారో తెలుసా? మీకు ఒక నమ్మక ద్రోహం జరిగింది. కానీ ఆ నమ్మక ద్రోహం రీత్యా చెడు మాత్రమే కాకుండా మీకు అవమానం, నింద కూడా కలిగింది. ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి, నిందారోపణలను రుజువు చేసుకోవడానికి చాలా రోజుల నుంచి కూడా అల్లాడిపోతున్నారు తులారాశి వారి జాతకులు. మంచికి పోయి చెడుని
ఎదురు తెచ్చుకున్నారు తులారాశి వారి జాతకులు. ఎదుటి వారికి సహాయం చేయాలి అని చెప్పి ధన సహాయం రీత్యా ఆప్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేకపోతే బంధువులే కావచ్చు, వారికి ధన సహాయానికి సంబంధించి ఏదైనా లోన్ తీసుకున్నా, లేకపోతే గనక పర్సనల్ లోన్స్ కానీ, లేకపోతే ఎవరైనా మధ్యవర్తుల మధ్య మీరు ధనాన్ని తీసుకుని ఉండవచ్చును. మీరు వారికి సాక్షి సంతకం పెట్టారో తత్ఫలితంగా మీ మీద కొండంత భారం పెరిగిపోయింది. వారు ధనాన్ని సమకూర్చకపోగా, ధనాన్ని తిరిగి చెల్లించకపోగా వారు చేతులెత్తేశారో తత్ఫలితంగా మీ మీద ఆ భారం ఎక్కువైపోయింది. ప్రతి నెల కూడాను వారికి కొంత సొమ్మును చెల్లించాల్సి వస్తుంది. అది ఈఎంఐ రూపంలో కావచ్చు, లేకపోతే గనక మీరు కొంత ధనాన్ని ఇస్తానని మాట ఇవ్వడం రూపంలో కావచ్చు. తత్ఫలితంగా కుటుంబంలో అశాంతి చెలరేగింది. కుటుంబంలో చాలా వరకు కూడా ఘర్షణలకు దారి తీసింది ఈ యొక్క సమస్య. అంతేకాకుండా వారు చేతులెత్తేసి వెళ్లిపోవడమే కాకుండా ఆ యొక్క ధనాన్ని మీకే తిరిగి చెల్లించేశాము అన్నట్లుగా మీ మీద ఒక నింద కూడా వేసి వెళ్లిపోయారు. ఈ యొక్క నిందను నిరూపించుకోవడానికి, ఆ ధనాన్ని మీరు వాడుకోలేదు అని చెప్పడానికి సాక్ష్యాలు లేక వారు దొరకక ఎక్కడికో వెళ్లిపోవడం రీత్యా వారిని వెతుకుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వారు ఈ రోజున తిరిగి రాబోతున్నారు. మీ జీవితంలో ఇది ఒక అత్యద్భుతము. వారు తిరిగి రావడమే కాకుండా మీ మీద పడినటువంటి నిందను నిరూపిస్తారు. అది తప్పు అన్నట్లుగా వారు చేసినటువంటి ఆ తప్పిదాన్ని క్షమించమంటూ అందరి ముందు కోరతారు. కుటుంబంలో కూడా మీకు తగినటువంటి గౌరవం తిరిగి వస్తుంది. మీరు ఏ తప్పు చేయలేదని అందరూ ఈ రోజున ఖచ్చితంగా నమ్ముతారు. అంతేకాకుండా వారు తిరిగి ధనాన్ని కూడా చెల్లించడమే కాకుండా మీకు కృతజ్ఞతలు ఈ రోజున తెలియజేస్తారు. మా వల్ల జరిగింది తప్పిదము, క్షమించండి, ఎప్పటికీ క్షమించలేని తప్పు చేశాము అని చెప్పి వారు మీ వద్దకు వచ్చి చాలా బాధపడతారు. మీరు కూడా విశాల హృదయంతో వారిని మన్నించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంతటి పెద్ద సమస్య ఇంత త్వరిత గతిన తీరిపోతుంది అని అస్సలు అనుకుని ఉండరు. కలలో కూడా ఊహించని ఫలితాలు ఇవ్వడమే భగవంతుని అనుగ్రహము. ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడ్డాక మీ మనసు చాలా వరకు కూడా ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. మానసిక తృప్తి కలుగుతుంది. ఈ యొక్క సమస్య మిమ్మల్ని మనోవేదనకు గురి చేసింది కావున ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఒత్తిడితో కూడుకొని వచ్చాయి. ఆ సమస్యలన్నింటికీ కూడా ఇక చెక్ పెట్టేయబోతున్నారు. ఆ సమస్యలు తీరిపోతాయి. అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం తిరిగి పొందుకోగలుగుతారు. తులారాశి వారి జాతకులు ఏ సమస్య అయినా కూడాను భగవంతుని అనుగ్రహం ఉంటే తప్పక తీరిపోతుంది. తులారాశి వారి జాతకులు ఏ సమస్య అయినా, ఎంత పెద్దటి సమస్య అయినా కూడాను వేదనకు గురి కావద్దు. భగవంతుని అనుగ్రహం కోసం మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. మీ యొక్క జీవితం మారుతుంది. ఈ రోజున మీకు అది తేట తెల్లమవుతుంది. మీ యొక్క సహాయ సహకారాలు, ఎదుటి వారికి మీరు చేసినటువంటి సహాయం ఖచ్చితంగా ఈ రోజున మీకు మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. మీ మిత్రుడు ఎవరైతే ధనాన్ని తీసుకుని వెళ్లిపోయారో వారిని తిరిగి రప్పించడంలో మీ యొక్క సన్నిహితుల పాత్ర కూడా అమోఘంగా ఉంటుంది. ఈ రోజున మీ చుట్టూరా ఉన్న వారు కూడాను ప్రతి ఒక్కరూ మీకు సహాయాన్ని అందజేస్తారు. వారి యొక్క సహాయ సహకారాలతోనే వారు తిరిగి వస్తారు. మీ యొక్క సమస్య పోతుంది. మీ యొక్క మానసిక స్థితి మారుతుంది. కుటుంబంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. వారు క్షమించండి అని అడిగిన ఒక్క మాటతో సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది. ఇక ఇక్కడి నుంచి కూడాను మీ జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుందనే చెప్పాలి. ఈ రోజు రాసి పెట్టుకోండి. మీకు చాలా బాగుంటుంది. చాలా మంచి వార్తలు వింటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు జూలై మాసంలో 22వ తేదీ సోమవారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారో, ఒక పెద్ద సమస్య ఏ సమస్యో ఆ సమస్య నుంచి ఎలా బయటపడగలుగుతారో భగవంతుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.